కామెంట్ చేస్తారు కదా మన సోదరులు లక్ష్మీనారాయణ గారు. సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి ఏమన్నాడంటే కుక్క కనిపిస్తే చాలు బంధించి ఒక పెట్టండి, బంధించి పెట్టండి, అట్లా ఫుడ్ అది మీరే ఫీడ్ చేయండి అని ఆయా ప్రభుత్వాలను ఆదేశించారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు 3 జడ్జెస్ బెంచ్ రెక్టిఫై చేసింది ఆర్డర్ని. బంధించి ఫీడ్ చేయడం కాదు, వ్యాక్సినేషన్ చేసి వదిలేయండి అని అన్నారు. ఆమె కూడా కుక్కలకు ఫుడ్ పెట్టమంటాలా, కుక్కల పక్కనివ్వండి అంటుంది రేణు దేశాయ్ గారు అన్నది కూడా. సో రెండో పాయింట్ ఏంటంటే మనుషులు రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న వ్యవస్థలో మనుషులకు అనుకూలంగా తీర్పిస్తాయో కానీ కుక్కలకి, పావులకి, కప్పలకి అనుకూలంగా తీర్పిస్తాయని అనుకోవడం నేను భావించడం లేదు. మనుషులకు అనుకూలం. ఇప్పుడు మా కుక్క అడ్డు వచ్చిందా కుక్కని చంపేయాలి, పాము అడ్డు వచ్చిందా పాముని చంపేయాలి, మా ఇంట్లోకి ఎలుక వచ్చిందా ఎలుకని చంపేయాలి, మా పొలంలో కొంగలు పాలు చేస్తే కొంగలు చంపేయాలి. ప్రతి దాన్ని చంపుకుంటూ పోతే ప్రకృతి యొక్క ఈకో సిస్టమ్ దెబ్బతింటది. ఈ ప్రకృతి అనేది మనుషుల కోసమే సృష్టించింది కాదు. హిందూ మైథాలజీ లేదా హిందూ ధర్మం ప్రకారం సృష్టి అనేది అన్ని జీవులు ఒకేసారి సృష్టించాడు దేవుడు. వాటి మీద మనిషికి బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి మనిషికి ఆధిపత్యం ఉంది. దానికి ఆధిపత్యం ఉంది కదా అని అన్ని చంపేసుకుంటూ పోతే ఎట్లా? ఈవెన్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం కూడా ముందు జలచరాలు, తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత మనిషి లాస్ట్ లో వచ్చాడు. లాస్ట్ లో వచ్చిన మనిషి ఫస్ట్ లో వచ్చిన మూగజీవుల్ని, జలచరాలను, కుక్కల్ని, పందుల్ని చంపుకుంటూ పోతానంటే ఎట్లా? అసలు కుక్కల భాష మన మనిషి అర్థం చేసుకోగలిగితే ఇవాళ మన కుక్కలు ఏమంటాయంటే, ఒరే బాబు ఈ సృష్టి నీది నాది మనందరూ తినరా, మీరు మమ్మల్ని చంపేస్తే ఎట్లాగా, మీరు చంపాల్సిన మా కుక్కలు కాదు, మీ మనసులో మనిషి మనసులో నాధిపత్య అహంకారాన్ని, స్వార్థాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని చెప్పుకుంటే అర్థం చేసుకునే మనస్తత్వం మనకి లేదు. కుక్క మా ఇంటి నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి 10 కుక్కలను ఎంటబడి కట్టేసిన కుక్కలందరినీ చంపేయండి. ఇది ఎంతవరకు కదా అన్నది కరెక్టే కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి వెళ్తుంటే రేప్ చేసి చంపేస్తున్నారు, మరి మనుషులందరినీ చంపేస్తున్నావా? కోట్లు సంపాదించున్నాడు, అవినీతి చేస్తున్నాడు, వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నాడు, రాజకీయ నాయకులందరినీ చంపేస్తున్నావా? అక్షర్ సత్యం గారు, ప్రజల్లో కూడా కొంత భిన్న స్పందన వస్తుంది దీని విషయంలో. ఇప్పుడు మనుషులకి ఏదైతే మీరు చెప్పినట్టు రేపు జరిగిన ఏమన్నా వాటి గురించి చట్టాలు ఉన్నాయి, దాని సంగతి దానికి చూసుకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ కుక్కలు అభమో శుభమో తెలియని కుక్కలు, అభమో శుభమో తెలియని పసిపిల్లల్ని కుక్కలు పీక్కు తిన్నాయి కూడా, ఆడుకుంటూ ఉన్న పీక్కు తిన్నాయి కూడా ఉంటున్నాయి. ఇలాంటి కుక్కల్ని అడవుల్లోకి తీసుకువెళ్ళి వదిలేయటం ఏమైనా చేయాలా ప్రభుత్వాలు, లేదంటే ఏం చేయాలి? ప్రజలకైతే లాస్ అయితే జరగకూడదు కదా, దాని గురించి అయితే మాట్లాడాలి కదా. దీన్ని నిన్న ఆవిడ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ మాట్లాడిన విధానం కొంత బాధ కలిగించింది అంటారా కొంతమంది జనాలకి? సార్ ఇప్పుడు ఆమె రేణు దేశాయ్ గారు ఎవరు, ఆమె ఎట్లా మాట్లాడింది, పొలైట్ గా మాట్లాడిందా, రూట్ గా మాట్లాడిందా, అది ఎవరిని గాయపరిచింది అనేది సమస్య కాదు సార్. ప్రకృతి మీద మనిషి ఆధిపత్యం గురించి సమస్య. రైట్. ఇప్పుడు రోడ్ రేట్ పోతుంటే ఒక మనిషి పిల్లలు రేట్ చేసినా కానీ మనం పట్టించుకోకూడదని కోర్టులు చూసుకుంటాయి. రైట్. రోడ్డు ఒక రాజకీయ నాయకులు మనం ఎన్నుకుంటే అవినీతి చేసి ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ దాని మీద మనం మాట్లాడకూడదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మనుషులు కూడా కొట్టుకుంటున్నారు, మన మనుషులందరూ చెప్పేస్తారా? మనుషులు తిప్పుకుంటున్నారు, మనుషులు ద్వేషించుకుంటున్నారు, కర్రలు ఇచ్చి పోల్చుకుంటున్నారు, కత్తులు ఇచ్చి పోల్చుకుంటున్నారు, కర్రలు ఇచ్చి కొట్టుకుంటున్నారు, మనుషులందరూ చంపేమని అంటలేదే మనం. అంటే కుక్క అంటే నీచుకోవా సార్, పావు అంటే నీచుకోవా సార్? ఒక ఇష్యూ చెప్పాలి. ప్లేగ్ టైంలో విదేశాల్లో కుక్కల్ని, పావుల్ని, కప్పల్ని, ఎలకల్ని చంపేశారు. ఎట్లాగా మొత్తం చేసేస్తే ప్లేగ్ అనేది వచ్చింది, ఎక్కువ సిస్టమ్ దెబ్బతిని ప్లేగ్ వ్యాధి వచ్చి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. అలాగే చైనాలో ఈ కొంగల్ని, కాకుల్ని చంపేస్తే పాడు చేసేస్తున్నాయని ఆ పొలాల్లో తిన్న పురుగులు తినే సిస్టమ్ లేక, పక్షులు లేక, పంటలను పురుగులు తినేసి పాడు చేసేస్తుంటే అక్కడ కరువు కాటకాలు వచ్చేస్తే మళ్ళీ రష్యా నుంచి తీసుకుని వచ్చే కొంగల్ని. చరిత్ర చెప్తుంది ఇదంతానే. ఈకో సిస్టమ్ దెబ్బతింటే ఇవ్వాలండి. మిమ్మల్ని కుక్క కట్టింది కదా, కుక్కలంతా చంపితే కుక్కలు లోనేస్తావు కదా. అదే మిగిలిన మనుషులు చెప్పమంటే తిరగబడతారు, వ్యవస్థలు కాపాడతాయి. కుక్కలు ఎవరు కాపాడతారు సార్? ఎవరైనా రేణు చేసేలాంటి లోన్ ఎత్తితే ఆమె మీద నీ 3 రోజులు వేసాడు, లేదా నీ పిల్లలు వదిలేశారని దూసుకు పడిపోతాం. ఎందుకంటే మనిషి యొక్క మానవ నైజం ఏంటంటే తనకంటే బలహీనుల మీద బలంగా పడిపోతాడు, తనకంటే బలవంతుల మీద బలహీనంగా ఉంటాడు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కుక్కని వ్యాక్సినేషన్ చెయ్యండి, వ్యాక్సినేషన్ చేయడం
కుక్కలను అదుపులో పెట్టడం ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలని కానీ అక్కడ ప్రభుత్వాల బాధ్యత. చంపేయమంటే నువ్వెవరో నేనెవరండి? అది సుప్రీంకోర్టు అవనే, ప్రధానమంత్రి అవనే, పంచాయతీ ప్రెసిడెంట్ అవనే కుక్కలు చంపేయడం ఏంటండి? కుక్కలకు ఈ సమాజం, ఈ ప్రకృతిలో కుక్కలకు వాటా లేదా? ఇప్పుడు మీరేదో అడవి అంటారు, ఎక్కడ ఉన్నాయి సార్ అడవులు? ఇప్పుడు కోతులు అడవుల్లో ఉండేవి, అడవులు లేక, చెట్టులు లేక, ఇప్పుడు మా ఊర్లో మా పొలంలో 5-6 వేల కోతులు వచ్చేస్తుంటాయి. దండు కింద వచ్చి మొత్తం కొబ్బరికాయలు ఎన్ని తినేస్తాయి అంటే 5,000 కోతులు చంపేయడేనా? ఏ ఊర్లో చూసినా ఇళ్ల మీద పడి కోతులు తినేస్తాయి. ఎందుకు తినేస్తాయి అంటే ఇంకోటి కూడా ఉదాహరణ చెప్పొచ్చు సార్ మీకు. అటవీ ప్రాంతాలకు ఉండే, గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులి ఎవరి మీదన్నా దాడి చేసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని చెప్తారు, కానీ ఆ పులి దాడి చేసినప్పటికీ కూడా ఎవరైనా వేరే వాళ్ళు విషం ఇచ్చి చంపితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. ఆ పులిని చంపడానికి లేదు. ఏ జీవైనా అంతే కదా. అంతే అండి. ఇప్పుడు సృష్టిలో అన్ని జీవులకి సమానమైన ఆధిపత్యం ఉండదు సార్, సమానమైన ప్రాధాన్యత ఉండదు సార్. మనుషులు కుక్కలతో పోలిస్తామంటే కుక్క ఏమైనా చేతకండా ఏంటి? కుక్క కంటే గొప్పడా ఏంటి మనిషి? నీ దృష్టిలో నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, కుక్క కూడా నీలాంటి మంచిదే, మనిషే. దానికి ఒక బ్రెయిన్ ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది, తనకి ఒక బాధ ఉంది, తనకి బతకడానికి ఒక వ్యవస్థ కావాలి. నువ్వు డ్రైనేజ్ చూసేసి అది ఉండటానికి ప్లేస్ లేకుండా చేసేసి ఆవుల్ని పుట్టల్లో, గుట్టల్లో, కొండల్ని, కోనల్ని, చెరువుల్ని, గోత్తల్ని, కాలువల్ని మనిషి